वाहन देवता वाहनेभ्यः ऋषि पूजयन्ति ओम हिरण्यपात्रं मधो पूर्णया देवदशो शान्तिराप्तमोपरति एकदैव जमानाय साधे संगादितादिराज ऋषिः आत्मधे लक्ष्मीराजस्य सुगीतयामास्म्यां गणेश महाराज की जय। गणेश महाराज की जय। गो टी-शर्ट अక్కడ बैक साइड पे बाबू లాంగ్ ఒకటి తీసుకో సార్ కొంచెం లాంగ్ అరే సైలెంట్ గా ఉండండి బ్రదర్ ప్లీజ్ మాట్లాడకూడదు బాయ్ రైట్ సార్ మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ యూనివర్సిటీ తరపున వన్ హెల్త్ మీద 20 అంబులెన్సులు ప్రారంభించినాము. ప్రతి అంబులెన్స్ లో కూడా టెక్నికల్ పీపుల్ ఉంటారు, ఎమర్జెన్సీ నర్సులు ఉంటారు. ఇమీడియట్ గా ఫస్ట్ హెల్త్ మీద వాళ్ళు ట్రీట్మెంట్ కూడా పేషెంట్ చేస్తారు. ఒక 10 కిలోమీటర్ రేంజ్ లా ప్రతి 10 కిలోమీటర్కి ఒక అంబులెన్స్ లెక్క పెట్టుకున్నాము. అది హాస్పిటల్ చేరే లోపల ట్రీట్మెంట్ కానీ ఫస్ట్ ఎయిడ్ కానీ చిన్న చిన్న ఇవన్నీ ఉంటే టెక్నికల్ పీపుల్ ఉంటారు దాంట్లోనే అంబులెన్స్లా. ఏది ఏమైనా ఇది ఈ రోజు 20 అంబులెన్స్లతో ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తొందరనే అంబులెన్స్లు కూడా ప్రారంభిస్తున్నాము. అదే మాదిరిగా వన్ హెల్త్ మీద మెడికల్ షాపులు కూడా ఓపెన్ చేసినాము 3 months ముందు. ఇప్పుడు ఒక 20 మెడికల్ షాప్స్ దాకా మన తెలంగాణ మన హైదరాబాద్ చుట్టుముట్టు ఓపెన్ చేస్తున్నాము. తర్వాత తొందరలోనే దాన్ని కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వన్ హెల్త్ మీద మెడికల్ షాపులు కూడా ఓపెన్ చేస్తున్నాము. భారతదేశంలోనే ఫస్ట్ టైం ఇలాంటి వన్ హెల్త్ కానీ వన్ హెల్త్ మెడికల్ షాపులు కానీ అంబులెన్సులు కానీ దానికి తోడు ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో డిజిటల్ హెల్త్ మెడికల్ డిస్టెన్స్ డీమ్డ్ యూనివర్సిటీ వచ్చింది. దేశంలోనే ఫస్ట్ టైం ఇది. ఇలాంటి డిజిటల్ హెల్త్లా ప్రతి స్టూడెంట్కు కూడా ఎంబీబీఎస్ విత్ ఏఐ, డెంటల్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నర్సింగ్ విత్ ఏఐ, ఫార్మసీ విత్ ఏఐ చెప్పే సంస్థ ఏకైక సంస్థ భారతదేశంలోనే మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠలో. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరికైతే పేషెంట్లకు ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సేవ చేసేందుకే ఈ సంస్థ ఇంత పెద్ద డెవలప్ అయింది. నేను గత 15 సంవత్సరాల సంది కూడా చిన్న హాస్పిటల్ ఓపెన్ చేసి ఈరోజు పెద్ద భారతదేశంలోనే నంబర్ 1 మెడికల్ ఇన్స్టిట్యూట్ గా ప్రపంచం తగ్గట్టుగా వరల్డ్ క్లాస్ డాక్టర్లను, వరల్డ్ క్లాస్ మన డెంటలిస్టులను తయారు చేస్తున్నాం. ఇదంతా కూడా దానికి తోడు ఇక్కడ రోజు నెలకు 300 మంది డెలివరీస్ అవుతున్నారు. పిల్లలు అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళందరూ కూడా ప్రతి 3 months ప్రెగ్నెంట్ అయినాక రిమైనింగ్ 6 months వాళ్ళందరూ కూడా టెస్ట్ ఫ్రీ, మందులు ఫ్రీ, మళ్ళీ డెలివరీ కూడా ఫ్రీ. దాని తర్వాత ప్రతి డెలివరీకి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళకి 5000 CMR చెక్ కూడా మేము వాళ్ళకి ఇస్తున్నాము. 1200 కిట్టు మంచి టవల్, సోప్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇస్తున్నాము. ఎందుకంటే పేద పిల్లలు వాళ్ళు కూడా డబ్బులున్న పిల్లల మాదిరిగానే వాళ్ళకి మంచి సోప్ కానీ టవల్ కానీ ఇవన్నీ కూడా అందిస్తున్నారు. ఇవన్నీ కూడా సేవా కార్యక్రమమే. అంతా కూడా భగవంతుడు మాకు మంచి ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చిండు, మంచి మెడికల్ కాలేజీలు ఇచ్చిండు, మంచి స్కూళ్ళు ఇచ్చిండు, మంచి మా కొడుకు కోడలు కూడా డాక్టరు మాకు మంచి టీంలు ఇచ్చిండు, డాక్టర్ల టీం కూడా మంచి డీలర్లు ఇచ్చిండు. మేము ప్రజలకు సేవ చేయాలి, ఉచితంగా సేవ చేయాలి, అన్ని రకాల కూడా మనం అందుబాటులో తీసుకురావాలి అని తీసుకొచ్చి ఇంత పెద్ద సేవ చేస్తున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. రేపు మంచి డాక్టర్లను, వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేస్తున్నాం. అది చాలా ఇంకా సంతోషం అనిపిస్తుంది. అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మనకి బెస్ట్ సర్వీసెస్ ఇస్తున్నాం. ఇప్పుడు మీరు ఒక్కొక్క అంబులెన్స్ కూడా ఇంటర్నల్ గా చూస్తే హై ఎండ్ వెంటిలేటర్, హై ఎండ్ డిఫిబ్రిలేటర్, అంటే ఎట్లాంటి క్రిటికల్ పేషెంట్ ఉన్నా కూడా సక్సీడ్.
ఓకే పేషెంట్ కు అందుబాటులో తీసుకురావాలి. ఇప్పుడు క్వాలిటీ మెడికల్ షాప్ పెట్టడం, మంచి exactly. మందులు ఇవ్వాలి. Yes. వాళ్ళకు డూప్లికేట్ మందులు ఇస్తే ప్రాబ్లం అవుతుంది కదా. అంబులెన్స్ ఉంటుంది, మంచి టెక్నికల్ పీపుల్ ఉండి తొందరగా పేషెంట్ తీసుకుపోవాలి, వాళ్ళ ప్రాణం సేవ్ చేయాలి. మనం దానికోసం పనిచేస్తున్నాం. ఫ్రీయా డబ్బులా కాదు, ఇంపార్టెంట్ సేవ్ చేయాలి, లైఫ్ సేవ్ చేయాలి. ఎమర్జెన్సీ it will be corporate కానీ the quality will be far superior than any other ambulance services, and most importantly we are having a digital dashboard. అంటే వేరే దానికి కూడా డిజిటల్ డాష్బోర్డ్ ఉండొచ్చు, దీనికి ఏంటంటే మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎక్కడి నుంచి కాల్ వస్తుంది, అంబులెన్స్ దాని పక్కన ఎక్కడ ఉంది, అక్కడ ఎట్లా ఎంతసేపులో చేరుకోవాలి, అదంతా మనం తెలంగాణలో ఫస్ట్ టైం రోబోటిక్ సర్జరీస్ తెలంగాణలో ఫస్ట్ టైం ఇక్కడ చేస్తున్నాం. మనంతా టెక్నాలజీతో ముందు చేస్తున్నాం కదా, ముందు పోతున్నాం కదా. మన హాస్పిటల్ చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, కమర్షియల్ హాస్పిటల్ చాలా ఉన్నాయి, కానీ అన్నిట్లలో కూడా మేము మెడికల్ ఇన్స్టిట్యూషన్ పెట్టి అందరికి రోబోటిక్ లా చేస్తున్నాం కదా. మేము బేసిక్లీ ఆ సైడ్ ఆఫ్ ద హైదరాబాద్ లో మీకు రోబోటిక్ అవి ఎంత కామన్ ఉండొచ్చు, కానీ ఈ సైడ్ ఆఫ్ హైదరాబాద్ లో రోబోటిక్ అవి ఎంత చాలా తక్కువ. ఇంకోటి ఇక్కడ పేషెంట్స్ అక్కడికి వెళ్తున్నారు, సో ఇక్కడ పేషెంట్స్ కి అర్థం కావాలి కదా రోబోటిక్ సర్జరీస్ మన దగ్గర కూడా ఉన్నాయి. ఇంకోటి ప్రైస్ డిఫరెన్స్, కాస్ట్ డిఫరెన్స్, ఇప్పుడు సిటీలో ఉండే కాస్ట్ రోబోటిక్ సర్జరీస్ కి మన దగ్గర ఉండే కాస్ట్ చాలా డిఫరెన్స్ ఉంది. సో నర్సాపూర్ ఉన్నది, మెదక్ ఉన్నది, మొత్తం మనకు నిజామాబాద్ ఉంది. common ambulance services just like 108. So this is the number. ఏ హాస్పిటల్ నుంచి ఏ పేషెంట్ అయినా ఎవరైనా దీనికి కాల్ చేయొచ్చు. we are also going to display it on the newspaper లో కూడా డిస్ప్లే చేసి ఎవరైనా కాల్ చేయొచ్చు ఎక్కడికైనా. సో ఇప్పుడు ప్రస్తుతానికి we are having 20 ambulances. Slowly we are going to add more and more ambulances. కొన్ని రోజుల్లోనే మేము 50 కంప్లీట్ చేసినాం. పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో సంవత్సరాలు అంటే they took a lot of time, ఎందుకంటే అక్కడ వేరు, ఇక్కడ అసలు 3 months లోనే we did it. 20 అంబులెన్స్లు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. దీనికి మన చైర్మన్ భద్రారెడ్డి గారు, డైరెక్టర్ ప్రీతి గారు, మా డీన్ మేడం, డీన్స్, ప్రొఫెసర్స్, డాక్టర్స్ అందరికి కూడా నమస్కారం. పత్రికా మిత్రులకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఒకనాడు సూరారంలో మందులకు కానీ హాస్పిటళ్ళకు కానీ పేషెంట్లకు చాలా ఇబ్బందికరం ఉండే, అలాంటిది ఇప్పుడు పెద్ద హబ్ అయిపోయింది. మెడికల్కు పెద్ద హబ్ అయిందంటే సూరారం. ఇప్పుడు నేను ఏదైతే కలలు కనున్నో మంచి మెడికల్ కాలేజ్ పెట్టాలి, మంచి హాస్పిటల్ పెట్టాలి, మంచి పేషెంట్లకు అందరికి కూడా ట్రీట్మెంట్ మంచిగా ఇవ్వాలని ఏదైతే కళ కనున్నో అది కళల కంటే కూడా ఎక్కువ చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయినందుకు డాక్టర్ టీంలకు, మా స్టాఫ్కు అందరికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడే కార్డియాలో మనమే నంబర్ 1 అని, దానికి తోడు 1 హెల్త్ అని మెడికల్ షాపులు కూడా ఇప్పుడు సిటీ మన సరౌండింగ్ స్టార్ట్ అవుతున్నాయి. మొత్తం తెలంగాణ అంతా కూడా స్టార్ట్ చేయమని చెప్పిన, ఇండియా లెవెల్లో కూడా పెట్టమని చెప్పిన 1 హెల్త్ మీద మెడికల్ షాప్స్. అదే మాదిరి ఇప్పుడు అంబులెన్సులు కూడా 1 హెల్త్ మీద రింగ్ రోడ్ లోపల ఈ 20 అంబులెన్సులు స్టార్ట్ అయినాయి. తెలంగాణ అంతా కూడా తొందరనే అవి కూడా ఎవ్రీ ఇయర్ ఎక్స్పాన్షన్ చేసుకుంటూ పొమ్మన్నా. మెడికల్ షాపులు, అంబులెన్సులు మనం చేసేది సేవ. ఇంత పెద్ద సేవ ఎవరు కూడా చేయలేరు. ఇంతమంది డాక్టర్ల టీం ఎక్కడ కూడా లేదు, తెలంగాణలో కాదు. ఈ రోజు మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ డీమ్డ్ యూనివర్సిటీ అవుతుందో ఇండియాలో ఫస్ట్ టైం దిస్ కైండ్ ఆఫ్ యూనివర్సిటీ. ఎందుకంటే ఫస్ట్ టైం డిజిటల్ హెల్త్ తీసుకొచ్చినాం మనం. రోబోటిక్ సర్జరీస్ చేస్తున్నాం, ఇక్కడ డిజిటల్ తో చేస్తున్నాం. ప్రతిది కూడా ఏఐ, పిల్లలకు ఎంబీబీఎస్ కూడా ఏఐతో చదివిస్తున్నాం. డెంటల్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చదివిస్తున్నాం. ఇండియాలో దిస్ కైండ్ ఆఫ్ యూనివర్సిటీ, దిస్ కైండ్ ఆఫ్ స్టడీస్ ఫస్ట్ టైం. ఫార్మసీ కానీ, నర్సింగ్ కానీ, డెంటల్ కానీ ఇవన్నీ కూడా ఏఐతో చెప్పిస్తున్నాం. అంటే చాలా మనం అడ్వాన్స్ గా ఉన్నాం కాబట్టి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం రోజు మన దగ్గర 2 హాస్పిటళ్లలో 300 డెలివరీస్ అవుతున్నాయి. అబ్బాయి పుట్టని, అమ్మాయి పుట్టని వాళ్ళకి 5,000 రూపాయలు సీఎంఆర్ పేరు మీద చెక్ ఇస్తున్నాం ఉచితంగా. ఎవరైతే 3 months ప్రెగ్నెంట్ అవుతారో రిమైనింగ్ 6 months కూడా వాళ్ళకి ప్రెగ్నెంట్ చెకప్ ఫ్రీ, టెస్టులు ఫ్రీ, మందులు ఫ్రీ, డెలివరీ ఫ్రీ. మళ్ళీ డెలివరీ అయినాక 5,000 రూపాయలు చెక్ కూడా ఇస్తున్నాము, డబ్బులు కూడా ఇస్తున్నాం. దాంతో పాటు మళ్ళీ ఒక 1,200 కిట్ కూడా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా సేవాభావన కోసమే చేస్తున్నాం. మెడికల్ షాప్ లో కూడా, మన మెడికల్ కాలేజ్ లో కూడా 1000 మందికి రోజు ఉచితంగా సేవ చేస్తున్నాం.
మందులు కానీ ట్రీట్మెంట్ కానీ భోజనాలు టిఫిన్లు కానీ వాళ్ళకందరికి కూడా తీసుకొస్తున్నాం. ఇంత పెద్ద సేవ తెలంగాణలో గవర్నమెంట్ ప్యారల్ గా మన మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠం చేస్తున్నందుకు చాలా చాలా సంతోషం. As we all know, being doctors, running medical colleges and hospitals, the importance of reaching to the deceased person as soon as possible, because that will surely save their lives. మనం ఇంట్లో పెట్టుకొని ఒకవేళ అంబులెన్స్ కరెక్ట్ టైంకి చేరుకోకపోతే we will surely lose the life, or else we'll come to a place where he cannot be treated well. So ambulance services is the first step for any treatment. And we proudly announce the launch of One Health ambulance services in our Hyderabad from today. This is just a beginning where we have launched today 20 ambulances. This is just a beginning and there's a lot of more to come up with. These ambulance services will be available for all the people, entire Hyderabad and all the hospitals. Anybody can call them. It is not just our ambulance. It is just like the way we have Red Health, the way you have 108, like this this is a private ambulance services where you can call the entire city anytime, anywhere. So all the details, where they are going to be placed, what is the phone number, everything will be on the website. And of course our Sandeep, the manager of One Health ambulance, will surely tell you the details. And this everything will be, we have a digital dashboard where every ambulance is, wherever it is going, it has been recorded. The driver, how many hours he is taking to reach the place, where the signal, ekkadi nunchi manaku phone call ostundi, akkada edi pakkana ambulance undi, etla toraga cherukuntundi. Basic idea em undalante toraga akkada aa area lo aa patient దగ్గర చేరుకోవడం. That is our priority. And immediate గా పక్కన ఉండే హాస్పిటల్ కి తీసుకుపోవడం. ఈ నారాయణ హాస్పిటల్ కి తీసుకురమ్మన్నట్లే వాళ్ళు ఎక్కడ కూడా ఇది కామన్ అంబులెన్స్ సర్వీసెస్ కాబట్టి వాళ్ళు ఫస్ట్ వాళ్ళు చేర్పియాల్సింది ఏంటంటే దగ్గర ఉండే హాస్పిటల్ కి. అది ఇంపార్టెంట్ ఉంది ఇక్కడ. తర్వాత ఒకవేళ ఎంత ఎమర్జెన్సీ లేకపోతే దే కెన్ కమ్ టు అవర్ హాస్పిటల్ ఆర్ ఎనీ హాస్పిటల్ ఆఫ్ దర్ చాయిస్. సో దిస్ ఇస్ ప్యూర్లీ అ స్టాండ్ అలోన్ One Health emergency services. And of course I request our emergency team, Dr. Shiva Reddy garu, Dr. Shiva garu, please. ఫౌండర్ చైర్మన్ ఆఫ్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. అదేవిధంగా వచ్చిన డీన్స్ కానీ హాస్పిటల్ సిఇఓ, హాస్పిటల్ డైరెక్టర్స్ అందరి ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు వన్ హెల్త్ అంబులెన్స్ అనేది ప్రత్యేకంగా ఇక్కడ మల్లారెడ్డి హెల్త్ సిటీలో స్టార్ట్ చేస్తున్నాం. దీంట్లో 10 ఇనిషియల్ ఫస్ట్ ఫేజ్ లో 10 ACLS అంబులెన్సెస్. అంటే దీంట్లో ACLS అంబులెన్స్ అంటే ప్రతి అంబులెన్స్ డ్రైవర్ తో పాటు ఒక ఎమర్జెన్సీ టెక్నీషియన్ ఉంటాడు, దాంతో పాటు వెంటిలేటర్, మళ్ళీ ఏదైనా డిఫిబ్రిలేటర్, కార్డియాక్ డిఫిబ్రిలేటర్, అంటే ఎమర్జెన్సీలో మన హార్ట్ స్టాప్ అయినా కూడా దాన్ని ఇమీడియట్ గా రియాక్టివేట్ చేసేటట్టు డిఫిబ్రిలేటర్, మానిటర్ సర్వీస్ తోని, 5 పారా మానిటర్ తోని అంత సర్వీస్ తోని ఉంటుంది. సో ఈ ఎమర్జెన్సీ టెక్నీషియన్ కూడా మా యూనివర్సిటీలోనే స్పెషల్ గా ట్రైన్ అయ్యి ఎమర్జెన్సీ టెక్నాలజీ కోర్స్ చేసిన వాళ్ళు, కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ ప్రతి అంబులెన్స్ లో దీంట్లో ఉంటారు. ఈ అంబులెన్స్ సర్వీస్ ఏంటంటే సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్ తోని మానిటర్ అయి ఉంటుంది. ఎక్కడ టెలిఫోన్ కాల్ రాగానే ఇమీడియట్ గా దగ్గరలో అవైలబుల్ ఉండే అంబులెన్స్ అక్కడ రీచ్ అయిపోయి, ఇప్పుడు ఊబర్ ఎట్లయితే సర్వీస్ ఉంటుందో ఆ విధంగా మనము ఈ అంబులెన్స్ సర్వీస్ వన్ హెల్త్ అంబులెన్స్ సర్వీస్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్కే కాకుండా ఈ సిటీ మొత్తం కూడా ఎక్కడైనా ఈ సర్వీస్ యూజ్ చేసుకోవచ్చు. ఇంటర్ డిస్ట్రిక్ట్, ఒకవేళ డిస్ట్రిక్ట్ లో ఏదైనా క్రిటికల్ పేషెంట్ ఉన్నాడు, ఆ చిన్న హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు, వెంటిలేటర్ మీద ఉన్నాడు, సో వాళ్ళని షిఫ్ట్ చేసుకునేటట్టు హై అండ్ టెరిషియరీ కేర్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేసుకునేటట్టు ఫెసిలిటీని కూడా ఇక్కడ మనం ఇమీడియట్ కల్పిస్తున్నాం. సో అదేవిధంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కి ఎండ్ స్టేజ్ లో ఉంటారు, లివర్ ట్రాన్స్ప్లాంట్ కి ఎండ్ స్టేజ్ లో ఉంటారు, వాళ్ళని కూడా క్రిటికల్ స్టేజ్ లో ఉండే వాళ్ళని కూడా ఎమర్జెన్సీ టెక్నీషియన్ సర్వీస్ తోని వెంటిలేటర్ తోని పెట్టుకొని కూడా మనం మేనేజ్ చేసుకుంటూ కూడా ఏ హాస్పిటల్ నుంచి అన్నా కూడా ఇక్కడ హాస్పిటల్లో షిఫ్ట్ చేసి చేసుకున్నాం. ఇదే నెక్స్ట్ టార్గెట్. అంటే ఫేజ్ 2 నెక్స్ట్ 1 year లో ఈ అంబులెన్స్ వన్ హెల్త్ సర్వీసెస్ ఏదైతే మల్లారెడ్డి హెల్త్ కేర్ లో స్టార్ట్ అయిందో నెక్స్ట్ 1 year లో 100 అంబులెన్స్ తోని నడిపేయాలని మనం ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా చేస్తున్నందుకు మా టీం అందరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.